సడన్‌గా బరువు తగ్గిపోతున్నారా? ఎలాంటి డైట్, వర్కౌట్స్ చేయకున్నా ఎక్కువగా వెయిట్ లాస్ అవుతుంటే జాగ్రత్త పడాలి. హఠాత్తుగా ఇలా జరుగుతుంటే ఇది వేరే ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. అసలు ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యేందుకు కారణాలేంటి? ఏం చేయాలి? అనే విషయాలు చూద్దాం. హఠాత్తుగా బరువు తగ్గేందుకు కొన్ని రకాల సమస్యలు కారణం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివ్ అయితే శరీరంలో మెటబాలిజం అధికమవుతుంది. అందుకే హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే హఠాత్తుగా బరువు తగ్గే రిస్క్ ఉంటుంది. డిప్రెషన్, మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటే కొందరు తినడం బాగా తగ్గించేస్తారు. అది కూడా వెయిట్ లాస్ కు కారణం కావచ్చు. బ్లడ్, లంగ్, పెద్ద పేగు లాంటి క్యాన్సర్లు ఉన్న వారిలో హఠాత్తుగా బరువు తగ్గడం అనేది ఓ లక్షణంగా ఉంటుంది. కీర్తి, 2 సంవత్సరాల నుంచి బరువు తగ్గుతున్నామంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచించాలి. ఒకటి, సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నావా లేదా అనేది మొదటి సమస్య అవ్వచ్చు. అది కాకుండా షుగరు, డయాబెటీస్ అంటాము, అది థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్. ఇలాంటి ఏమైనా మెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయా అని కూడా ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఇండియా లాంటి దేశాల్లో టీబీ లాంటిది కూడా ఇలా వెయిట్ లాస్లో ప్రజెంట్ అవటము కామన్ ప్రాబ్లము. జస్ట్ బరువు లాస్ మాత్రమే నువ్వు చెప్తున్నావు కాబట్టి ముందర నువ్వు టెస్టులు చేయించుకోకుండా దగ్గరున్న జనరల్ ఫిజిషియన్కి వెళ్ళి కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ అయిన తర్వాత టెస్టులు చేయించుకుంటే నీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆడిసన్, లూపస్ అనే వ్యాధులు కూడా సడన్ వెయిట్ లాస్ కు కారణం కావచ్చు. నరాల బలహీనత ఉన్నప్పుడు కూడా బరువు తగ్గే ఆస్కారం ఎక్కువ. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కూడా బరువు తగ్గుతారు. ఆకలి, వికారం, వాంతులు, లైఫ్ స్టైల్లో అకస్మాత్తుగా మార్పులు చేసుకున్నప్పుడు కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు హఠాత్తుగా, అసాధారణంగా వెయిట్ లాస్ అవుతుంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వెయిట్ లాస్ అనేది మీ ప్రిడామినెంట్ ప్రాబ్లం కాబట్టి ముఖ్యంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది. షుగర్ కొంతమందిలో కేవలము ప్రజెంటింగ్ సిమ్టమ్ అనేది ఓన్లీ వెయిట్ లాస్గా ఉంటుంది. అది కాకుండా మిగతావి బేసిక్ టెస్ట్లు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ది అబ్డమిన్, చెస్ట్ ఎక్స్రే, షుగర్ టెస్ట్, సిబిపి అంటాం, అంటే రక్తము హీమోగ్లోబిన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మినిమం నిర్ధారించుకోవాల్సిన టెస్ట్లు. ఇవి కాకుండా వైరల్ మార్కర్స్ టెస్ట్లు చేయించుకొని మనం అన్ని రిపోర్ట్స్ చూసి దాని ప్రకారం ఫర్దర్ ప్లాన్ చేయవలసి ఉంటుంది. మీరు తప్పకుండా ఫిజిషియన్ని కలిసి దీనికి సంబంధించిన మినిమం మాస్టర్ హెల్త్ చెకప్ లాంటిది చెక్ చేయించుకొని దాని ప్రకారం ఫర్దర్ మీరు ఏ స్పెషలైజేషన్కి వెళ్ళాలి అనేది నిర్ణయించాలి. మీరు ఫిజిషియన్ని తప్పకుండా కలవాల్సిన అవసరం ఉంది.